దేవుని వాక్యలకు వెళ్దాం. యెషయా గ్రంథం 33:6 ఇది మనకు వాగ్దానం అనుగ్రహించబడిన వాక్యం. ఇది చదివి మనము ధ్యానం చేద్దాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. आमीन। यशायाह का 33:6 परमेश्वर ने ये महीने में हमें वाचा दिया है, और उद्धार बुद्धि और ज्ञान की बहुतायत तेरे दिनों का आधार होगी, यहोवा का भय उसका धन होगा। అందరూ కలిసి చదువుకుందాం మాటను. 33:6 యెషయా. सब मिलके पढ़ेंगे. 3 టైమ్స్ చదువుదాం. మీ భాష చదువుదాం అందరూ కలిపి. और నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మళ్ళీ చదువు. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. లాస్ట్ టైం చదువుదాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆమేన్. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. हालेलुया. हालेलुया. దేవుడు సెప్టెంబర్ నెలలో బ్యూటిఫుల్ వర్స్ మనకు అనుగ్రహించారు. परमेश्वर ने सितंबर महीने में बहुत सुंदर वचन को हमें दिया है. ఇది అందరికీ ఇష్టమైన వాక్యం. ఇది ये सबको बहुत ही पसंदीद वचन है. సో మచ్ బ్లెస్సింగ్స్ ఈ వర్డ్స్ లో ఉన్నాయి. ये बहुत सारी आशीषें इस वचन में है. అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ మాత్రం చెప్పి నేను ఈ రోజు ముగిస్తాను. आज मैं उसमें से महत्वपूर्ण ब्लेसिंग को बताकर आज मैं समाप्त करूंगा. సో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, बहुत ही महान आशीष. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. आज का टॉपिक है महान आशीष. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, बताए तेरे दिनों का आधार होगी. तेरे दिनों का आधार होगी. तेरे दिनों का आधार నీ होगी. కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. आपके काल में जो नियुक्त किया गया है वो स्थिर रहेगा. దేవుడు ఎవ్రీథింగ్ హెవెన్ లో మన కొరకు ఎవ్రీథింగ్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశారు. परमेश्वर ने सब कुछ हमारे लिए स्वर्ग में पहले से ही तैयार करके रख दिया है. ఎవ్రీథింగ్ ముందుగానే నియమించబడిపోయింది. सब कुछ हमारे लिए पहले से ही नियुक्त किया गया है. ఆయన నిన్ను చేయక మునుపు మనము ఆయనక తలంపులో ఉన్నాం. आप हमें परमेश्वर बनाने से पहले हम उनके विचारों में हैं. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా డిజైన్ అయింది. सब कुछ बहुत परफेक्टली डिजाइन किया गया. నిన్ను ఈ లోకంలోకి దేవుడు తీసుకురావాలని నీవు ఎన్నుకోలేదు. ఏ కుటుంబం నుంచి నువ్వు వస్తావు? आपको इस दुनिया में परमेश्वर जब लेके आए तो आपने नहीं चुना कि आप किस परिवार से आएंगे. నీవు నీ యొక్క పేరెంట్స్ ఎన్నుకోలేదు, ना आपने अपने पेरेंट्स को चुना है, లాంగ్వేజ్ ఎన్నుకోలేదు, ना लैंग्वेज को चुना है, ఊరిని ఎన్నుకోలేదు, ना अपने जगह को शहर ఎక్కడ को चुना ఉండబోతో है, ఎదుర్కోలేదు. कहाँ रहेंगे उसको भी आपने नहीं కానీ चुना. దేవుడు నీవు పుట్టక మునుపు ఆయన నీకు ఎవ్రీథింగ్ డిజైన్ చేశారు. लेकिन परमेश्वर आप पैदा होने से पहले आपके लिए सब कुछ उन्होंने डिजाइन कर दिया. కానీ బైబిల్ చెప్తుంది ఆయన చేసిందంతా చూసినప్పుడు చాలా మంచిదిగా ఉందని చూశారు. बाइबल कहती है कि उन्होंने जब जो भी बनाया जब उसको देखा तो उनको सब कुछ बहुत अच्छा लगा. దేవుడు ఏది చేసినా మంచికే చేస్తారని నేను అనుభవపూర్వకంగా ఇప్పుడు చెప్పగలుగుతా ఉన్నాను. परमेश्वर कुछ भी करता है तो अच्छे के लिए करता है. मैं अनुभव पूर्वक आपको बता सकता हूँ. ఏదైనా మీ లైఫ్ లో దేవుడు అనుమతి ఇస్తే, अगर कुछ भी आपके जीवन में परमेश्वर अनुमति देता है అది మీ మేలు కొరకే. वो आपके भलाई के लिए है. దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे. ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న టైంలో 400 సంవత్సరాల తర్వాత విడిపించబడతారు అని చెప్పినప్పుడు 430 సంవత్సరాల తర్వాత నిజంగానే విడిపించబడ్డారు. और इजरायली जब मिस्र देश में वे बंदी थे तो परमेश्वर ने कहा 430 इयर्स के बाद वे छुटकारा पाएंगे. वैसे ही वे छुटकारा पाए. విడిపించబడినప్పుడు బాగానే బయటకు వచ్చారు. जब वे छुड़ाए गए तो बहुत अच्छे से ही वे बाहर निकले. వారు సంతోషంగా
నాయకుడైన మోషేని వెంబడించారు. और बहुत आनंद से उनका जो नायक मूसा है उसके पीछे वे आए విడిపించబడే వెంటనే సంతోషంగా బయటకు వచ్చేసారు. और जैसे ही छुड़ाए गए बहुत आनंद से वे बाहर आए వారికి మార్గం తెలియనందువలన వారు ఇటు వెళ్తానో తెలియదు. అది వెళ్తా 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 ఏమైపోయిందంటే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. और उनको मार्ग नहीं पता था लेकिन वे जा रहे थे लेकिन जाते वक्त बीच में लाल समुद्र बीच में आ गया ఎర్ర సముద్రం నుంచి బ్యాక్ వెళ్ళి ఇంకో రూట్ మార్చుకుని వెళ్దాం అనుకుంటులోకి और लाल समुद्र के पीछे जाकर और एक रास्ते से जाएंगे जब वे सोच रहे थे వారి వెనక ఏ దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారో ఆ దేశ రాజు సైనికులతో వీరిని చంపడానికి బయలు వెళ్ళారు. और उनके पीछे जिस देश में वे बंदी थे वही उसी देश का राजा उसके सेनाओं के साथ उनको मारने के लिए उनके पीछे आने लगा. అప్పుడు ప్రెజెంట్ గా నీవు నేను గాని ఆ ఇశ్రాయేలు మధ్యలో మనము కూడా ఉన్నట్లయితే अगर उस समय पर उस परिस्थिति में आप और मैं भी उस इजरायलियों के बीच में अगर रहते थे దేవుడు చేయబోయే కార్యాన్ని వాళ్ళు చూడలేదు కనుక మనము కూడా చూడలేదు కనుక परमेश्वर जो करने जा रहा है ना हमने देखा उन्होंने नहीं देखा ఏమి इसलिए జరగబోతుందో మనకు తెలియదు కనుక क्या होने वाला है हम नहीं जानते हैं इसलिए వాళ్ళందరూ ఏమన్నారంటే మోషే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఈ ప్రాంతానికి మమ్మల్ని ఐగుప్తు దేశంలో ఉంచేవచ్చు కనుక వాళ్ళ చేతిలో ఈ విధంగా హతులైన విధంగా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి వారందరూ దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. और वे सब इजरायली लोगों ने मूसा से क्या कहा कि हम वहीं रह के उनके हाथ से मर जाते थे आप यहाँ तक हमें क्यों लेके आए. సమస్యలో ఉన్నప్పుడు మనకి ఏం కనబడవు. जब समस्या में रहते हैं तो हमें कुछ दिखाई नहीं देता. సనుక్కుంటాడు కోపగించాడు బూతులాడుతుంటాడు ఫోన్ చేస్తాడు గుమ్ముకడు ఏ చేస్తానే ఉంటారు అనుకుంటాడు. మజా వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే మెదడు పని చేయట్లేదు. ఏం చేయాలి, కూర్చుంటున్నారా పడుకుంటున్నారా లెగిస్తున్నారా ఏం అర్థం కాదు. ఎందుకంటే అన్ని వైపులు డోర్స్ క్లోజ్ అయిపోయి ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఎంత కూడా అర్థం కావట్లేదు. ఎన్ని డోర్ క్లోజ్ అయిపోతే మనం ఏం చేయాలి, ఒక్క డోర్ ఎప్పుడు తెరబడి ఉంటుంది రాత్రి పగలు, ఆ డోర్ వైపు చూడాలి కదా అనే ఆలోచన స్పందన వచ్చేంత వరకు ఈ వ్యక్తికి అర్థమే కాదు. और कुड़कुड़ाने वाला कुड़कुड़ाते रहता है, गालियाँ देने वाला गालियाँ देते रहता है, समूह बनाने वाला समूह बनाता है, फ़ोन करने वाला फ़ोन करता है, सब कुछ करते रहता है. लेकिन उसके सारे तरफ के जब दरवाजे बंद हो जाते हैं तो उसका दिमाग काम नहीं करता, उसे समझ में नहीं आता. कहीं पे भी जाइए आपको शांति नहीं मिलेगा. డోర్ క్లోజ్ అయిన టైంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు. आपका जब दरवाजा बंद हो जाता है तो कहीं पे भी जाइए आपको शांति नहीं मिलेगा. अगर छोटा भी होप आपको है దేవుడు ఆ డోర్ క్లోజ్ చేసేస్తాడు. परमेश्वर वो दरवाजे को भी बंद कर देगा. ఎక్కడికి వెళ్ళు, आप कहीं पे भी ఎన్ని जाइए, ప్రయత్నించు, कुछ भी प्रयत्न करिए, అవి ఎత్తడి తలుపులాగా మూయబడి ఉంటాయి. वहाँ पे पीतल के दरवाजे के समान वहाँ बंद रहेंगे. ఎందుకు क्यों అది నీకు తెలియదు. वो आप नहीं जानते. దేవుడు చేయబోయే కార్యాలు తెలియకుండా తిప్పలు పడే మనుషులు మనం. परमेश्वर के करने वाले कार्यों को ना जानने वाले मनुष्य हैं हम. కానీ దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించాడు. लेकिन कभी भी परमेश्वर आपको शत्रुओं के हाथ में సముద్రంలో नहीं మీరు सौंपेगा. ఆత్మహత్య చేసుకునే విధంగా దేవుడు మీకు అప్పగించాడు. समुद्र में आत्महत्या करने के समान आपको नहीं सौंपेगा. మీకు ఒక నాయకుడిని నియమించి పెట్టాడు ఆయన. आपके लिए उन्होंने एक नायक को नियुक्त किया है ఆ నాయకుడు మోషే అని చెప్పి దేవుడు వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు. और परमेश्वर उन्हें दिखा रहा है कि वो नायक मूसा है. ఆయన ఈ పరిస్థితులకి భయపడలేదు. वो परिस्थितियों से नहीं डरा. ఎన్నో మాటలన్నారు, కాని మాటలు ఎన్నో అన్నారు. बहुत सारी बातें बिना कहने वाली बातों बहुत सारी बातों को कहा. ఒక్కడైనా సరే పాజిటివ్ మాటలు మాట్లాడలేదు. ఒక్కడైనా एक ने भी पॉजिटिव बातें नहीं कहा. మోషే చేతులెత్తగానే लेकिन मूसा हाथ ఎందుకు उठाते చేతులెత్తాడు మోషే? क्यों मूसा हाथ उठाया? తనకు తెలుసు, वो जानता है, తనకు తెలుసు वो जानता है దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు, जब हम परमेश्वर के द्वारा चलाए जाते ప్రవక్తల हैं చేత ప్రవచనాలు ఉన్నప్పుడు, और भविष्यद्वक्ताओं के द्वारा जब పేరు भविष्यवाणियां పెట్టి है పిలిచి వెలురా బాబా వాళ్ళని నడిపించినప్పుడు, और नाम लेकर बुलाकर जाओ उन्हें चला जब उन्होंने कहा, ఫరో ముందు నిలబడడానికి కూడా ధైర్యం లేని ఒక నత్తివాడిని ఒక మోషేను దేవుడు నిలబెట్టి ఎంత మహాబలమైన కార్యాన్ని ప్రభు జరిగించినప్పుడు, और फिरौन के सामने धैर्य ना रहने वाले एक स्ट्रैगर करने वाले व्यक्ति को जब वहां पे खड़ा किया, నేను నమ్మిన దేవుడు నా చెయ్యిని విడవడని చెప్పి
బలమైన విశ్వాసంతో ఒక్కడగా నిలబడ్డాడు. मैं जो परमेश्वर को विश्वास किया वो मुझे हाथ को नहीं छोड़ेगा कहते हुए वो अकेला उस विश्वास में खड़ा रहा చెయ్యి ఎత్తి ప్రార్థించగానే और हाथ उठाकर प्रार्थना ఒక करते हैं పెద్ద సుడిగాలి వచ్చింది. एक बड़ा भवंडर आया ఆ గాలి తిరిగి 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 और वो घूम कर మోషే ఉన్న ప్రాంతానికి వచ్చి और मूसा जहाँ था उस जगह पर సముద్రం आया మీద దిగి और समुद्र के ऊपर उतर ఆ आया సముద్రము రంపంతో కోసనగా రెండుగా విభాగించబడి और वो समुद्र जो है काटने के समान दो में भागा गया రెడ్ సీ ఆరిన నేలగా మారిపోయింది. और वो लाल समुद्र चप्पल एक देव सूखे सोचा जमीन के समान बदल गया. गट्टी का चप्पल हाथों देव को सोचा दबाकर हम ताली बजाएंगे. ఆ ఎర్ర సముద్రము वो लाल समुद्र ఎర్ర वो సముద్రము लाल समुद्र ఎర్ర वो సముద్రము लाल समुद्र రెండుగా విభాగించబడిపోయింది. दो में भागा गया. ఏ డోర్ అయితే నీ ముందు మూయబడ్డదో जो ఏ డోర్ అయితే నీ जो ముందు जो మూయబడ్డదో दरवाजा तुम्हारे सामने बंद था నీ మనసుకి నీ అనుభవానికి నీ జ్ఞానానికి దిస్ ఇస్ ద లాస్ట్ అని ఏదైతే అనుకున్నావో आपके मन के लिए आपके अनुभव और ज्ञान के लिए यही आखिरी है जब आपने there is सोचा no hope అంటున్నావో वहां पे होप नहीं है जब आप कह no रहे miracle हैं అంటున్నావో वहां पे अद्भुत नहीं इका है जब ये आप भी कह रहे जरूर అంటున్నావో हैं और कुछ भी नहीं होगा जब आप कह నేను रहे हैं ఓడిపోయాను अरे मैं हार गया हूँ నేను అలసిపోయాను मैं थक गया हूँ ఇక ఎంతసేపు और कितना समय ఎంతకాలము और कितना నా समय బ్రతుకు ఎప్పుడు మారుతది कब मेरा जीवन बदलेगा ఎప్పుడు అద్భుతం జరుగుతది कब अद्भुत होगा ఎప్పుడు నా ఇంటికి విడుదల कब కలుగుతది मेरे घर के लिए छुटकारा ఎప్పుడు నా मिलेगा భర్త రక్షణ कब పొందుతాడు मेरा पति उद्धार ఎప్పుడు पाएगा నా కుటుంబంలో విడుదల कब కలుగుతది मेरे परिवार में छुटकारा इका मिलेगा ఎంతకాలం? और कितना समय ఎంతకాలం? और कितना समय how long lord कितनी लंबा परमेश्वर long? कितना लंबा परमेश्वर long? कितना लंबा ఎంతకాలం और कितना అని समय అలసిపోయిన ప్లేస్ మనము చేసేలోకి और ऐसे थकावट जगह में जब आप आ जाते हैं నిన్ను నడిపించే నాయకులు ఉన్నారు కనుక तुझे चलाने वाले नायक हैं इसलिए ఆయన చేతులెత్తినప్పుడు वे जब हाथ उठाते हैं ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడిపోయింది. तो लाल समुद्र दो में भागा गया ఇది హిస్టరీలో ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కని వినని ఎరగని మిరకల్ ఈ రోజు వరకు అది. और ये इतिहास में दुनिया के इतिहास में कभी भी ना सुनने वाला ना होने वाला अद्भुत है. పెద్ద గోడగా రాశిగా వాటర్ నిలబడ్డదంట అది. एक दीवार के समान पानी खड़ा रहा అవతల వైపు చాలా లాంగ్ గ్యాప్, అవతల వైపు పెద్ద రాశిగా నిలబడ్డది. और इस तरफ भी बहुत ज्यादा गैप के बाद यहाँ पे भी दीवार जो है ఆ पानी ఇసుకంతా दीवार के ఆరిన समान खड़ा నేలగా మారిపోయింది. और वो जो जमीन था एक सूखे जमीन के समान बदल गया ఆరిన నేలగా మారిపోయింది. सूखे जमीन के समान बदल गया ఆ మిరకల్ చూసి और अद्भुत को మోషే देखकर అన్నాడు మీకు మార్గం తెరబడిపోయింది పదండి అన్నాడు. और मूसा कहता है कि आपके लिए मार्ग खुला गया है चलो हम जाएंगे. 80 lakhs people ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. 80 lakhs people जो है उस लाल समुद्र को पार कर कर उस पार वे गए. 80 lakhs people లో బాగ్దోడు జరగకుండగా దేవుడి యొక్క ఆత్మ ఒక్కొక్కరిని అద్భుతంగా నడిపించే విధంగా ఆ డోరు అంత విశాలంగా దేవుడు పెట్టాడు. और 80 lakhs people के बीच में भगदड़ ना होते हुए वे बहुत आसानी से जाने की तरह परमेश्वर ने उतना विशाल जगह उनके लिए बना 80 दिया. లక్షల్లో ఒక్క పిల్లవాడు కూడా చనిపోలేదు. 80 lakhs में एक छोटा बच्चा भी नहीं मरा, ఒక్క సామాను విడిచిపెట్టబడలేదు, एक सामान भी नहीं ఒక్క छोड़ा రథాలు गया, एक విడిచిపెట్టబడలేదు, रथ भी नहीं छोड़ा गया, ఏది విడిచిపెట్టబడలేదు. कुछ भी नहीं छोड़ा गया. అన్నీ కూడా ఎర్ర సముద్రం నుంచి దాటి వాళ్ళు బయటకు వచ్చారు. और सब कुछ जो है लाल समुद्र को पार कर कर वे बाहर निकले. దీన్నే పౌలు పాత నిబంధన ప్రజలు బాప్టిజం తీసుకున్నారని చెప్పి కంపేర్ చేశారు. और पौलुस जो है पुराने नियम के लोगों ने उस समय पर बपतिस्मा लिया वैसे उन्होंने बताया అన్నిటితో పాటు బయటకు వచ్చారు. सबके साथ वे बाहर निकले. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు మొత్తం పెట్టి బేడ మొత్తం సర్దుకుని వచ్చారు. అవన్నీ కూడా బాప్తిజం తీసుకున్నాయి. और वे जब बपतिस्मा लिए तो उनके साथ जितना सामान था सब कुछ बपतिस्मा लिया, అయితే అవతల రీచ్ అయిపోయారు. लेकिन वहां पे वे उस पार चले गए. సో సంతోషించారు. बहुत आनंदित మిరకల్ డోర్ हुए. ఓపెన్ అయిపోయింది. वहां पे अद्भुत का दरवाजा కానీ खुल వెనక गया, శత్రువు తరుముతానే ఉన్నారు. लेकिन पीछे जो शत्रु था वो उनके पीछे ఈ ही आ रहा గొప్ప था. అద్భుతం చూసి యాక్చువల్లీగా వారు ఆగిపోవాలి. ये महान अद्भुत देखकर उन्हें रुक जाना था. ముందు ఎర్ర సముద్రం ఉంది, सामने
में लाल समुद्र రెండు है పాయలైపోయింది, और 2 में भागा गया 6 నెలలుగా ఉంది. और वो सूखे जमीन के అందరూ समान వెళ్ళిపోతున్నారు. था। सब चल के जा వాళ్ళ रहे थे। దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. उनका परमेश्वर उनके संग है। ఫరో వాళ్ళ దేవుడు తోడుగా ఉన్నారు. फिरौन उसका परमेश्वर उनके संग है। ఫరో సైన్యమా వాళ్ళ దేవుడు తోడుగా ఉన్నారు. हे फिरौन की सेना उसका परमेश्वर उसके संग है। ముందుకు వెళ్ళొద్దు, सामने मत जाओ, ముందుకు వెళ్ళొద్దు, आगे मत जाओ, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. उनका परमेश्वर उनके ముందుకు संग है। వెళ్ళొద్దు. आगे मत जाओ, దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నారు. परमेश्वर उनके पक्ष में దేవుని है। కరమర్త ఉంది. परमेश्वर का हाथ उनके వెళ్ళొద్దు. संग है। मत जाओ, వెళ్ళొద్దు. मत जाओ। అని ఎవరు కూడా అనలేదు, किसी ने ऐसे नहीं कहा, కానీ అనాలి, लेकिन कहना चाहिए। అనలేదు. किसी ने नहीं कहा, ఎందుకంటే దేవుడు తెలియని ప్రజలకు, क्योंकि जो परमेश्वर को नहीं जानते हैं, యూదులకు దేవుడు ఏమైనారో ఎరగని వారికి, जो यहूदी का परमेश्वर क्या है वे नहीं जानने ఆయన वाले ప్రభావం लोगों ఏంటో को, తెలియని వారికి, उनका प्रभाव क्या है ना जानने वाले దేవుడు लोगों को, శక్తిమంతుడు నమ్మని వారికి, परमेश्वर शक्तिवंत है वो उसको विश्वास नहीं करने वाले लोगों को, దేవుడు వారి పక్షంగా ఉన్నారనే విషయము ఒకవేళ వాళ్ళకి ఏదో జ్ఞానపరంగా తెలిసినా సరే, परमेश्वर उनके पक्ष में है ऐसा उनके ज्ञान में कुछ पता रहने पर వాళ్ళ भी కళ్ళు గుడ్డైపోతాయి. उनकी आंखें अंधे हो गए। దేవుడు తోడుగా ఉన్నారనే సంగతి తెలిసినా సరే, परमेश्वर उनके संग है जानने के बाद भी, అయినా వీళ్ళు వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. फिर भी वे पीछे जा रहे थे उन्हें मारने के लिए। ఎంత భయంకర పరిస్థితి చూడండి. कितनी भयानक परिस्थिति है देखिए। దేవుడు తోడుగా ఉన్న ప్రజలతో परमेश्वर संग रहने वाले लोगों के साथ ఎన్నడూ యుద్ధానికి వెళ్ళకూడదు. कभी भी युद्ध के लिए नहीं जाना चाहिए। ఇది దేవుడు ప్రపంచానికి హెచ్చరిక చేస్తున్నాడు. ये परमेश्वर पूरे दुनिया को चेतावनी दे रहा है। దేవుడు తోడుగున్న దేశానికి, परमेश्वर जिसके संग है वो దేవుడు देश, తోడుగున్న కుటుంబానికి, परमेश्वर जिसके संग है वो దేవుడు परिवार, తోడుగున్న మనుషునికి, परमेश्वर जिसके संग है उस मनुष्य దేవుని के, చేత అభిషేకించబడిన దైవజనునికి परमेश्वर से द्वारा अभिषेक किए गए वो परमेश्वर వ్యతిరేక के కొమ్ములు सेवक, ఎన్ని లెగుస్తున్నా, कितने भी उनके विरोधी उठ जाए, సింగ్ వ్యతిరేక కొమ్ములు ఎన్ని లెగుస్తున్నా, कितने भी विरोधी सिंह उठ जाए, అవన్నీ అణిచివేయబడతాయి, वो सब जो है थम जाएंगे, నిర్మూలమైపోతాయి. वो सब मिटाए जाएंगे। ఫరో వినలేదు, फिरौन नहीं सुना, వెళ్తున్నాడు. वहां जा रहा వాళ్ళు था కూడా ఈ మెరకల్లో అడుగు పెట్టారు. और वो भी इस अद्भुत में कदम रखे। ఆ మెరకలే వారి జీవితానికి డెడ్ ఎండ్ గా, లాస్ట్ బ్రెత్ గా మార్చివేసింది. और वो अद्भुत ही उनके जीवन में एक लास्ट दिन की तरफ बदल दिया। చర్చ్, వాట్ ఇస్ ద మీనింగ్? कलिसिया इसका मतलब क्या है? దేవుని యొక్క మెరకలే నీకు మెరకలు, కానీ విరోధికి అది మెరకలు కాదు, వాళ్ళ జీవితానికి లాస్ట్ డేగా మారిపోతుంది. परमेश्वर का अद्भुत आपके लिए तो अद्भुत है, लेकिन आपके विरोधी के लिए वो उसका आखिरी दिन बन The same जाएगा। miracle. वही अद्भुत నీకు మాత్రం వే, आपके लिए दरवाजा मार्ग, సేమ్ మెరకల్ वही अद्भुत నీకు మాత్రం మార్గం తెరవబడతాది. आपके लिए मार्ग खुला जाएगा। బస్ సేమ్ మెరకల్ वही अद्भुत వేరే ఒకరు టచ్ చేయడానికి, అనుభవించడానికి వీలు లేదు. कोई और उसे छूकर उसे अनुभव करने की अनुमति नहीं है, అది దేవుడు రోషం గలవాడు ఆయన. क्योंकि हमारा परमेश्वर बहुत ही रोष रखने रोष वाला रखने वाला परमेश्वर, वो बहुत ही रोष रखने वाला The same परमेश्वर miracle. है। वही अद्भुत, నువ్వు ప్రయాణం చేయలేవు. आप उसमें यात्रा नहीं कर सकते। వై? ఎందుకండి? क्यों? బికాస్ యు ఆర్ అన్బిలీవ్. क्योंकि आपके अविश्वास के యు कारण ఆర్ నాట్ బిలీవింగ్ ద ఆల్మైటీ గాడ్. आप परमेश्वर महान ऑलमाइटी गॉड को నువ్వు विश्वास మహిమ नहीं గల कर रहे। సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు నమ్మలేదు కనుక, महिमा में सर्वशक्तिमान परमेश्वर को आपने विश्वास नहीं किया, ఆయన इसलिए అద్భుతాలు నీకు అనుభవించలే, నువ్వు జరగవై. वो अद्भुत आपको नहीं मिलेगा, आपके लिए नहीं You होगा। cannot cross the Red Sea. आप उस लाल समुद्र को पार नहीं कर सकते। నీవు ఎర్ర సముద్రం దాటలేవు. तू उस लाल समुद्र को पार नहीं कर ఏముంది सकता। ఎర్ర సముద్రం తర్వాత? क्या है इस लाल समुद्र के There बाद? is a promised land. वहां पे वाचा का लैंड There is है, a promised land. वहां पे वाचा का There जगह is a है, promised land. वाचा का जगह है। ఎర్ర సముద్రం నువ్వు దాటలేవు. तो लाल समुद्र पार नहीं कर ఎందుకంటే నీవు सकता, దేవునికి విరోధిగా ఉన్నావు. क्योंकि तू परमेश्वर के विरोधी దేవుని है, అభిషేకులకు విరోధిగా ఉన్నావు. परमेश्वर के अभिषेक के विरोधी దేవుని है, సేవకులకు విరోధిగా ఉన్నావు. परमेश्वर के सेवक के దేవుని विरोधी है, సంఘానికి విరోధంగా ఉన్నావు. परमेश्वर के कलिसिया के దేవుని विरोधी ప్రజలకు है, విరోధంగా ఉన్నావు. परमेश्वर के लोगों के You विरोध तू cannot. है। तू नहीं You कर सकता, cannot. तू नहीं कर You सकता, cannot. तू नहीं You जा cannot. सकता, तू नहीं जा सकता। ఫరో
फिरौन నీవు ఎర్ర సముద్రం దాటలేవు. तू लाल समुद्र पार नहीं कर फरो सकता। सैन्यमा, हे फिरौन की ఎర్ర सेना, సముద్రం దాటలేవు. तू लाल समुद्र पार अन्य नहीं कर सकता। जनांगमा, हे అన్య జనాంగమా, हे अन्य जातियां, ఎర్ర సముద్రం దాటలేవు. तू लाल समुद्र पार नहीं कर सकता। ఎందుకు దాటలేరు? क्यों नहीं पार कर सकता? అది నీ మిరకల్ కాదు అది. क्योंकि वो तेरा अद्भुत नहीं Because है, you are not believed that. क्योंकि तू उसे विश्वास नहीं నువ్వు कर रहा, నమ్మలేదు. तू उसे विश्वास नहीं कर నువ్వు रहा, హేళన చేసావు. तू उसका ठट्टा उड़ा रहा నువ్వు था, హేళన చేసావు. तूने उसकी ठट्टा నువ్వు बनाई, నమ్మలేదు. तूने उसे विश्वास నువ్వు హేళన नहीं किया, చేసావు. तूने मजाक నువ్వు किया, దేవుని స్వరం వినలేదు. तूने परमेश्वर की वाणी को వారి नहीं దేవుడు सुना। మోషేకు ఆ ప్రజలకు తోడుగా ఉన్నాడు. परमेश्वर मूसा और उनके लोगों के संग था, వారు భయపడలేదు. वे डरे नहीं। వారికి ఎంత దమ్ము చూడండి. उनको कितना धैर्य है వాళ్ళు देखिए, భయపడలేదు. वे डरे नहीं। వెళ్దాం మనం, చంపివేద్దాం మనం. हम जाएंगे, उन्हें मार देंगे, వారిని सोचा। వారిని వారిని వాగ్దాన భూమిలో అడుగు పెట్టనీయం మేము. हम उन्हें उस वाचा के जगह में, लैंड में कदम नहीं रखने देंगे। వారి యొక్క మూర్ఖత్వం, వారి అంధకారం ఎంత భయంకరంగా ఉందో చూడండి. उनकी मूर्खता, उनका अंधकार कितना भयानक है देखिए। అయినా పాపం ప్రజలు భయపడ్డారు. फिर भी लोग थोड़ा మోషే, डरे थे। ఏంటి మోషే, ఇంత పెద్ద మిరాకిల్ అయింది మోషే. मूसा, इतना बड़ा अद्भुत हो गया, अब क्या मूसा? పాపం విశ్వాసులు बहुत ही बेचारा। बेचारे हैं विश्वासी। ఇంత గొప్ప అద్భుతం జరిగినా इतना बड़ा अद्भुत हो गया, అయినా నమ్మకం కుదరట్లేదు. फिर भी विश्वास नहीं हो మరి रहा। ఇంకెప్పుడు కుదరాలో? और कब होगा फिर? మోషే వెనకాల వచ్చేంద్ర మోషే. मूसा, वे पीछे आ रहे हैं मूसा। ఆ మోషే దైవజనునికి ఎన్ని తిప్పలు చూడండి, ప్రజలు ఎన్ని తిప్పలు. और वो मूसा परमेश्वर के सेवक को कितने कितने निंदाएं అందరూ हैं। వచ్చేసారా? सब आ गए అందరూ పైకి क्या? వచ్చేసారా? सब आ गए क्या? ఎవరైనా ఉన్నారా? कोई है? అందరూ వచ్చేసారా మోషే? सब आ गए मूसा। సరే కొంచెం పక్క తప్పుకోండి. इसलिए आप बगल हट जाइए। మోషే చూస్తా ఉన్నాడు. मूसा देख रहा था, దేవుని వైపు చూశాడు. परमेश्वर की ओर उसने देखा। అందరూ మిరకల్ మధ్యలో ఉన్నారు. सब अद्भुत के बीच में थे। మిరకల్ క్రాస్ అయితేనే ప్రామిస్ ల్యాండ్. अगर अद्भुत क्रॉस करेंगे तभी अंदर प्रॉमिस मध्य लैंड। सभी वहां बीच में అందరూ थे, ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నారు. सब लाल समुद्र के बीच में थे। దేవుడు రెండు ప్రహారీగా రాశిగా నిలబడిన వాటర్ని కలిపేశాడు. और दोनों जिस प्रकार से दीवार की तरह खड़े थे, उस दोनों दीवार को परमेश्वर ने मिला दिया। ఈ రోజుకి आज के दिन ఈ तक, రోజుకి आज के दिन ఈ तक, రోజుకి సంగమా విను, ఈ రోజుకి कलिसिया सुनो, आज के दिन तक ఆ ములుగుపోయినాక ఫరో రథ చక్రాలు సేఫ్ గా దొరికి ఉన్నాయి. वो जो डूब गया था, उस फिरौन के जो रथ के पहिया थी, वो सब आज भी सेफ है। ఎందుకు సేఫ్ గా ఉంచాడు? क्यों ऐसे सेफ ఎందుకు रखे? దేవుడు వాటిని స్టిల్ ఒక ఆనమాలుగా పెట్టారు? क्यों आज भी परमेश्वर ने एक चिन्ह के रूप में उसे रखा हुआ है? దేవుడు డెవిల్కి గుర్తు చేస్తున్నాడు. परमेश्वर जो है देवल को याद दिला సైతానికి रहा గుర్తు है, చేస్తున్నాడు. शैतान को याद दिला నువ్వు रहा है, ఎన్నడూ నా రాజ్యాన్ని, నా బిడ్డలను జయించలేవు. तू कभी भी मेरे राज्य को, मेरे बच्चों पर जय नहीं कर నీవు सकता। యార్దాన్లో మునిగిపోయావు. तू यॉर्दान में तो डूब गया, నువ్వు పైకి రాలేవు. तू ऊपर नहीं आ सकता। ఒక్కడైనను మిగలలేదని అందరూ చచ్చిపోయారు. वहां पे एक भी नहीं बचा, एक भी नहीं बचा, सभी के सभी मर गए। పౌలు చెప్తున్నాడు, पौलुस कह रहा है, ఈ కార్యాలన్నీ ये सारे कार्य కడవరి దినములైన మన సంఘం కొరకు आखिरी दिनों में, अंतिम दिनों में रहने वाले हमारी कलिसियाओं के लिए దృష్టాంతములుగా చెప్పబడ్డాయి. एक दृष्टांत के रूप में हमें बताए गए हैं। కడవరి సంఘానికి आखिरी दिनों के कलिसिया ఒక के लिए దృష్టాంతంగా ఇవన్నీ एक రాయబడ్డాయి. दृष्टांत के रूप में ये सब लिखे गए हैं। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे, ప్రభు స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। చేతులు స్తోత్రం हालेलुया, हाथों को उठाकर हम स्तुति करेंगे, చేతులు స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति ఈ కడవరి करेंगे। దినములో आज ये अंतिम दिनों में దృష్టాంతలుగా ఫరో ఒక సైనికులుగా కార్యాలు ఈ రోజుకి మనకు రాయబడ్డాయి. दृष्टांत के रूप में फिरौन के जो सेना का कार्य है हमारे लिए लिखे गए हैं। ఏంటి ఇందులో తెలుసుకుంటున్నాం మనం? क्या हम इसमें जान पा रहे हैं? దేవుడు తన యొక్క బిడ్డలక పక్షంగా బలముగా నిలిచి ఉన్నాడు. आमीन। परमेश्वर उनके बच्चों के पक्ष में बहुत बलवंत रीति से खड़ा కానీ रहेगा। ఎప్పుడైతే ఆ ప్రజలకి సమస్య వచ్చిందో लेकिन जब उन लोगों को समस्या आई, వాళ్ళకి మిరకల్ కనపట్లేదు. वहां पे उन्हें अद्भुत नहीं दिखाई दे रहा Yes. था। సమస్యలు వచ్చినప్పుడు हाँ, जब समस्या దేవుడు आती ఏం है, చేయబోతే మనకు కనబడవు. परमेश्वर क्या करने जा रहा है हमें అందుకే दिखाई మనం नहीं టెన్షన్ देगा, అయిపోతాం. इसलिए हम टेंशन हो కానీ जाते हैं। చెప్తున్నాను,
लेकिन मैं कह रहा हूँ దేవుని వైపు కానీ చేతులెత్తితే परमेश्वर की ओर अगर हाथों को उठाएंगे అద్భుతమైన మార్గాలు చూస్తాం. अद्भुत मार्गों को आप देखेंगे. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, आपके जीवन में कितनी भी समस्याएं ఎన్ని क्यों ఇబ్బందులు न- వచ్చినా, कितनी भी तकलीफें क्यों ना आए, దేవుడు అనుమతిస్తే వస్తాయని నమ్ము. परमेश्वर अनुमति देने से आएंगे, विश्वास దేవుని करिए. యొక్క చిత్తం లేకుండా परमेश्वर की इच्छा के बिना ఏ నిందను, ఏ అవమానాన్ని, ఏ కీడిని నువ్వు అనుభవించటం లేదు. कोई भी निंदा, अपमान या नुकसान आप अनुभव नहीं कर रहे దేవుని हैं. ఆశీర్వదించాలనే परमेश्वर आपको आशीष करने के लिए ఇలాంటి పరిస్థితిని కలిగింది. ऐसी परिस्थिति आपके जीवन కానీ में ఉదయకాలం आई. దేవుడితో స్పష్టంగా लेकिन మాట్లాడుతున్నాడు. आज के दिन परमेश्वर बहुत स्पष्ट रीति से आपसे बात నీతో कर रहा మాట్లాడుతున్నాడు. है, आपसे बात कर रहा నీతో है, మాట్లాడుతున్నాడు. आपसे बात कर रहा ఈ है. సందేశం నీ కొరకే, ये संदेश आपके लिए है, కానీ నీ నష్టం కొరకు కాదు. लेकिन आपके नुकसान के लिए నీకు नहीं, డోర్ ఓపెన్ అవటం కొరకు. आपके दरवाजे खुल जाने ఒక के लिए. న్యూ డోర్ నీకు తెరబడుతుంది. एक नया दरवाजा In the आपके लिए name खुल of रहा है. Jesus. यीशु के नाम से నీ సమస్యల మధ్యలోనే आपके समस्याओं के बीच ఒక में కొత్త ద్వారము తెరవబడుగాక. एक नया दरवाजा द्वार నీకు खुल ఒక जाए, డోర్ ఓపెన్ అవునుగాక. आपके लिए एक दरवाजा खुल जाए, నీవు ఆ డోర్ లో నుంచి ఎర్ర సముద్రం నుంచి దాటి బయటికి వచ్చుదుగాక. आप उस डोर से लाल समुद्र पार कर कर बाहर निकल कर आ నీకు पाए. ప్రామిస్ చేయబడిన బ్లెస్సింగ్ లోకి దేవుడు నిన్ను అడుగు పెట్టింపజేయునుగాక. आपको जो प्रॉमिस किया है उस आशीषों में परमेश्वर आपको कदम रखने के लिए सहायता करे.